విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం ఇవాళ రెండవ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్ర గర్భంలో జల్లెడ పడుతున్నారు. నిన్న ఓ మత్స్యకారుడు సురక్షితంగా దొరకటంతో మిగిలిన వారిపై ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న ఓ బోటులో మొత్తం 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం, బోటు ఇంజన్ చెడిపోవడం వల్ల వారంతా గల్లంతయ్యారు. తీరంలో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అధికారులను ఆశ్రయించారు. రెండుసార్లు ఫోన్ మాట్లాడండి 2:45 సముద్రంలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులలో కారి చిన్న అనే వ్యక్తిని నిన్న ఆ మార్గంలో వెళ్తున్న ఓ అంతర్జాతీయ వాణిజ్య నౌక సిబ్బంది గమనించి సురక్షితంగా రక్షించారు. ఇవాళ ఉదయం కోస్ట్ గార్డ్ సిబ్బంది చిన్నాను రెస్క్యూ బోటు ద్వారా తిరిగి విశాఖ ఫిషింగ్ హార్బర్ కు తీసుకురానున్నారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లుగా సమాచారం అందింది. ప్రస్తుతం సముద్రంలో ప్రాణాలతో బయటపడిన కారి చిన్న ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగానే నావీ కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. మరోవైపు తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని మత్స్యకారుల కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖ తీరంలో కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అమ్మా ఇప్పుడు 1వ తారీఖున వెళ్ళారమ్మా బోట్ వేసుకొని మన వాళ్ళు వచ్చేస్తాం కదా అనుకుని నేను కూడా ఫోన్ చేయలేదు. మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయిపోయింది కదా, దానివల్ల కట్ అయిపోయిందేమో అనుకున్నాం మేడం. కానీ 4:30 అయింది, ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. మాక్సిమం గాలి వల్ల రాలేదేమో అని అనుకున్నాం మేడం. నైట్ 7:30 అయింది, అయినా చేసాం మామూలుగా స్విచ్ ఆఫ్. ఇంటికి అవ్వకపోతే ఇక్కడ జానకిరామ్ గారు అంటారు కదా, అతను గారిని కలిసాం మేడం. 1 గంట వరకు మాతోటి ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ కూడా అతను మాతోటి ఉండి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆచూకీ తెలియలేదు అసలు. చిన్న పిల్లలు ఉన్నారు మేడం, మొత్తం బాగుంటుంది మేడం. అదేనమ్మా, బాగుంటుంది మేడం. అవునమ్మా అవునమ్మా తల్లి చెప్పమ్మా. అక్కడికి వచ్చి ఎవరు రాలేదు మేడం, ఎవరు తీసుకురాలేదు. 2-3 గంటలకు నాకు ఫోన్ మాట్లాడుతున్నాడు, వచ్చేది మేడం. అమ్మ మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన తర్వాత నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు మేమందరం అదే పనిలో ఉన్నామమ్మా. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి నేను మన కోస్టల్ గార్డ్ వాళ్ళకి కూడా కొంచెం గాలి ఎక్కువగా ఉందని వాళ్ళు హెలికాప్టర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడినా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్ కూడా పంపించారు. ఇప్పుడు హెలికాప్టర్లో కూడా అదంతా వెతుకుతున్నారమ్మా. ఆల్రెడీ ఎవరైతే అప్పారావు గారు ఉన్నారో అప్పారావు గారితో ఇక్కడ నుంచి మన మెరైన్ పోలీసులు కంటిన్యూగా టచ్లో ఉన్నారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్ని కూడా బేస్ చేసుకున్నాం. అంటే ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎక్కడ ఏమైంది అన్నది కూడా మేము అన్నీ కూడా తెలుసుకున్నామమ్మా. దాన్ని బట్టే ఆల్రెడీ నేవల్ వాళ్ళు హెలికాప్టర్ కూడా వెళ్ళింది, మన బోటు కూడా ఒకటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇబ్బంది లేకుండా తీసుకురావడానికనే ఈరోజు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నామమ్మా. దాని గురించే ఎమ్మెల్యే గారు కూడా మీ దగ్గరికి వచ్చారు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మన కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మీకు ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. అమ్మ ఈరోజు గవర్నమెంట్ కంపల్సరీగా ఆదుకుంటుంది, గవర్నమెంట్ ఉంది. నేను అచ్చెన్నాయుడు గారు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. కలెక్టర్ గారు అందరు విజయనగరం కలెక్టర్ గారితో, వైజాగ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడానమ్మా. విశాఖపట్నం 3 జిల్లాల జేడీలు కూడా ఒకసారి
కోఆర్డినేట్ చేసుకొని ఇంకెవరైనా ఉన్నారేమో చూసుకోండి. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చెక్ చేసుకొని ముందు ఇమీడియట్గా వాళ్ళని బ్యాక్ రమ్మని చెప్పండి. వీళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ నుంచి కొంచెం మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీస్కి కొంచెం ధైర్యం చెప్పండి. 8 గంటలకి 12:30 పొలాసి జరిగిపోతున్నాం. జరిగొస్తుండగా అయితే 10 మైళ్ళు ఉంది వాళ్ళ అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం గాలి ఎత్తుకుంటాను. ఈ ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏటైంది అనుకున్నాం. వెళ్ళిన ఆయ వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. ఒక మంచి బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చి ఇచ్చాము. ఒక పెద్దానికి మా కళాశాలలో ఇచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు పెట్టుకొని ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడము, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగా మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి. నేను ఎదురేంటిరా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది కదా నేను చెప్పుకుంటారా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయి అన్నాం. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద చేయటం చిప్పు కనిపిస్తుంది అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు వాళ్ళు కనపడి వాళ్ళు తెరబడుకున్నాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఈదికి వస్తాను కావాలి, సిక్కుడికి వెళ్ళాలి, ఒడిసి ఎక్కువ ఉంది. మనం ఈయన ముగ్గురు ఏదైనా పోతాం. ఏదైనా పోతే మరి చచ్చిపోతానా సిక్కుగాని తప్పకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొలపేసింది. యాంకర్ గాలి ఉంది కదా దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను వాడని జాకెట్ చూశాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే ముగ్గురు సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. అంతే నన్ను అన్నయ్య నమస్కారం. నన్ను ఆస్తి అంత అసలు మొత్తం 7 చనిపోయాను. మా అన్నయ్యలు ఉన్నారు, మా అన్నయ్య పిక్కులు అందరూ దగ్గరలే. నా జీవితం ఇలా పోతుంది. అందరికీ నమస్కారం అండి. దురదృష్టకర సంఘటన. మొన్న 1వ తారీఖున చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు కనిపించట్లేదని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాలింపు చర్యలు చేపట్టింది. ఆల్రెడీ ఐజీ మెరైన్స్, అదేవిధంగా కోస్టల్ గార్డు డిఐజీ, అదేవిధంగా మనకి కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు, విశాఖపట్నం సిపి గారు, అదేవిధంగా విజయనగరం ఎస్పీ గారు, జేడీ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇమీడియట్గా వాళ్ళకి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందండి. ఇందులోని వాళ్ళ బోట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అప్పారావు గారు ఆచూకీ కనుగొనడం జరిగింది. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రిలిమినరీగా బోటు తిరగబడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఈరోజు నేవల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక హెలికాప్టర్ ఈరోజు గాలింపు చర్యల్లోని ఈరోజు పనిచేస్తుంది. అదేవిధంగా కాకినాడ నుంచి వచ్చిన మెరైన్ బోట్ కూడా ఈరోజు గాలింపు చర్యలు చేపడుతోంది. మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలబడేదానికి, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారులు కనిపించట్లేదో వాళ్ళ ఆచూకీ కనుగొనడానికి డిపార్ట్మెంట్ సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మత్స్యకారు కుటుంబాలని కూడా ఆల్రెడీ నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా మత్స్యకారు ఫ్యామిలీస్ దగ్గర ఉన్నారు. వాళ్ళ మత్స్యకారు కుటుంబాలకి గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ మత్స్యకారుల తాలూకు ఆచూకీ కనుగొంటామని ఆ కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రెండవ ఇన్సిడెంట్ మనకి ఇదే విజయనగరం నుంచి వెళ్ళిన ఒక బోట్ త్రూ కాకినాడ ద్వారా వెళ్ళిన ఒక బోట్ 10 మంది మత్స్యకారులు అందులో ఉన్నారు. అయితే ఆ మత్స్యకారులు ఉన్న బోట్ ఏదైతే పూరి దగ్గర కనుగొనడం జరిగింది. ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ మన పూరి తీరం నుంచి ఉన్నారు. వాళ్ళని ఈవినింగ్ కల్లా ఒడ్డుకు చేరుకునేటట్టుగా ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ కుటుంబాలని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది.
అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బోటు డ్రైవరు ప్లస్ ఓనర్ కూడా అతని పేరు కారి చిన్న, ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి 3 గంటలకల్లా వచ్చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే ఆయన ఫోన్లో చెప్పారు. అలాగే బోట్లో ఉన్నటువంటి మిగతా మత్స్యకారులు కూడా, కళాశీలు కూడా వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ కి 3 గంటలకు వచ్చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడమో ఏంటో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు హార్బర్కి అయితే చేరుకోలేదు. ఎవరి ఫోన్లు కూడా పనిచేయటం లేదు, అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు టైం చూస్తే దాదాపుగా 11 అవుతుంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళ కోసం ఎటువంటి సమాచారం కూడా లేదు. నాకు విషయం తెలిసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే కోస్ట్ గార్డ్ కి మెసేజ్ ఇవ్వమని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి, అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ కి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పేసి, అందరూ క్షేమంగా తిరిగి రావాలని చెప్పి అందరూ కూడా కొంచెం మాకు సపోర్ట్ గా నిలబడండి. ఎందుకంటే ఇది ఆపద కాలంలోని మీడియా కావచ్చు, మిగతా అన్ని యంత్రాంగాలు కూడా ఈ రోజు ఈ మత్స్యకారులకి సహాయం చేయవలసిన అవసరం. బోట్ నెంబరు IND-AP MM-B583 బోట్ నెంబర్. ఈ బోట్లోని 1వ తేదీన వేటకు వెళ్లారు. దాదాపుగా ఇది 4వ రోజు. ఇప్పటి వరకు అయితే వీళ్ళ ఆచూకీ తెలియరాలేదు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా దీంట్లో 7 మత్స్యకారులు, 6 మత్స్యకారులు ఒకే ఊరికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం చెందిన వాళ్ళు. ఒకతను మాత్రం భీమిలి మండలం సంబంధించి కథనామి. 2 సార్లు ఫోన్ మాట్లాడింది 2:45. ಬೋರ್ ಕೊಡ್ತೀರಾ? ಬೋರ್ ಕೊಟ್ಟು